ధర్మపుత్ర చైతన్య సమితి ఏకసంఘ నిర్మాణం అయితే తన సంఘాన్ని విలీనం చేయడానికి తన సుప్రీంకోర్టు ఈ వేదిక ద్వారా మాట్లాడుతుంది కాబట్టి వారి ముఖ్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఆయన వేదికకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. జై గంగాపుత్ర. జై జై గంగాపుత్ర. జై గంగాపుత్ర. జై జై గంగాపుత్ర. సీరియస్ గా మాట్లాడు. విమర్శలు కోపాలు తాపాలు అందరూ ముందు అందరు మునగాడి సీరియస్ పరిస్థితి ఏంటని కొట్లాడాలి మనం ఏదో ఉంటారు. ఓకే, థ్యాంక్ యూ. ముందుకు వచ్చినందుకు అందరికి. గ్రూప్లలో చాలా జరిగినాయి కాబట్టి ఒక పెద్ద మనిషి విస్తారంగా చాలా సంవత్సరాలు స్పెండ్ చేస్తున్నారు కాబట్టి అక్కడ వచ్చిన అంశాల పట్ల మనోవేదన గురై కోపంగా మాట్లాడి యువకుడిని అట్లా కావాల్సింది కాదు. చాలా భవిష్యత్తు ఉంటుంది మనకి. మనం రాష్ట్రంలో ఈ రాష్ట్ర సంఘాలని కులాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన వాళ్ళం కాబట్టి కొద్దిగా సమయం పాటిస్తే బాగుంటుంది. కాకపోతే ఈ యొక్క సమావేశంలో మన వాళ్ళ పరిస్థితి ఏదైనా ఒకసారి చూస్తే ముందు ఉదయం వచ్చినప్పుడు 200 మంది వరకు ఉన్నారు. లంచ్ తర్వాత 150 మంది అయ్యారు. చాయ్ టైం అయ్యేసరికి కొంతమంది లేదు. అంటే మన వాళ్ళకి ఎంత ఓపిక. ఒక రోజు మీటింగ్ కోసం కనీసం ఒక 5-6 గంటలు ఈ కులం గురించి కేటాయించారు. అదే హైదరాబాద్ నుంచి సరే అప్పటి నుంచి హైదరాబాద్ జిల్లా నుంచి బాలకృష్ణ యాదాద్రి జిల్లా అంటే హైదరాబాద్ కంటే దూరం. అక్కడ చాలా దూరం నుంచి ఒక 5-6 గంటలు ప్రయాణం చేసి మేము ఇంత దూరం వస్తాం. మళ్ళీ ఒక 5-6 గంటలు వస్తుంది. మళ్ళీ ఒక 5-6 గంటలు ప్రయాణం చేయాలి. మేము ఒక 15-16 గంటలు కులం గురించి కేటాయించి దూరం వస్తుంది. మీరు ఒక 5-6 గంటలు కూడా దీంట్లో ఆ కులం గురించి సమయం కేటాయించుకుంటుంది. ఈ కులం గురించి అవగాహన ఎట్లా వస్తుంది, వికసన నిర్మాణం ఎట్లా అవుతుంది, చైతన్యం ఎట్లా వస్తుంది, మీ ఊళ్ళలో ఉన్న వాళ్ళకి నేను ఇవాళ సమావేశానికి వచ్చినాము, ఈ సమావేశంలో మీకు ఈ అంశాలు చర్చకు వచ్చినాయి అనేది మీరు ఎట్లా చెప్పగలుగుతారు అనేది వచ్చి వెళ్ళిన వాళ్ళు ఆలోచించాలి. సరే, వాట్సాప్ లో చాలా చర్చలు జరిగాయి. కాకపోతే మన వాళ్ళందరూ కూడా జగిత్యాలలో చూస్తే ముఖ్యంగా సముద్రాల తిరుపతి అంటే నాకు చాలా అభిమానం. ఆయన కూడా నేను అందుకే సోషల్ మీడియా ఎటువంటి చర్చలు చేసినా కూడా నేను తిరుపతి గురించి ఈరోజు కూడా ఒక తక్కువ వ్యాఖ్య కూడా విమర్శనపూర్వకంగా కూడా చేయము. ఎందుకంటే ఆయన ఎంతో గౌరవం. అట్లనే యువకులు ఉన్నటువంటి పవన్ కానీ, రఘువర్మ కానీ, రాకేష్ కానీ, ప్రవీణ్ కానీ, అరవింద్ కానీ కొద్దిగా ఈ కులం పట్ల చాలా ప్రేమ ఉండి బయటకు వచ్చింది. చాలా చిన్నతనంలో వచ్చినారు. మేము కూడా అక్కడే వచ్చినాం. చాలా సంవత్సరాల నుంచి చాలా మంది చేస్తున్నారు. కానీ ఒక పద్ధతి పాడు లేకుండా చేయడం వల్లనే మనం ఇవాళ ఎమర్జ్ అయినాం. అంటే మనకు ఎమర్జ్ అయినాం అంటే గుర్తింపు వచ్చింది. ఇప్పుడు పవన్ గుర్తుపడుతున్నారంటే, ప్రవీణ్ గుర్తుపడుతున్నారంటే ఉత్తరాన్ని కూడా గుర్తుపడ్డాడు. ఎంతో కొత్త ఈ జాతి కోసం చేస్తున్నారు కాబట్టి గుర్తుపడతారు. దాన్ని మనం సగర్వంగా నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలి. దాన్ని భవిష్యత్తు తరాలని ఉపయోగపడే విధంగా చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. అనవసరమైన చర్చలకి ఏ మీటింగ్ అవుతుంది అంటే తెలియకుండా ఓకే, తెలిసిన వారు చెప్పారు. ఇష్టం వస్తే నా యొక్క ఫిలాసఫీ గంగపుత్ర చైతన్య సమితి ఫిలాసఫీ కూడా నీకు చేతులైతే చెయ్యి, నీకు చేతులైతే వెళ్ళు, తెలిస్తే వెళ్ళు, వెళ్ళకపోయినా పర్లేదు, కానీ వెళ్ళేవాళ్ళని ఆపం. అదే కార్యక్రమాన్ని అడ్డుదారు ఎంతో ఆలోచిస్తే కానీ ఒక కార్యక్రమం మనం ఏర్పాటు చేసుకోలేని స్థితిలో ఉన్నాం. అటువంటి ఒక కార్యక్రమం ఏర్పాటైన తర్వాత ప్రశ్నించుకున్నాం, తర్వాత కూర్చున్నాం, తర్వాత మాట్లాడుకున్నాం. కానీ ప్రోగ్రాం పెట్టుకున్నప్పుడే ఎక్కడెక్కడో ఆలోచనలు, ఎప్పుడో భీష్మసింహ గురించి అని ఎక్కడో అంశాలన్నీ బయటకు వస్తాయి. ఏదైనా సమావేశం పెట్టుకుంటే దాని గురించి ఏం చేద్దాము, అసలు ఏకసంఘం అంటే ఏంటి
అనేది ఆలోచించి దాని గురించి చర్చ చేస్తే బాగుంటుంది. లేకుంటే అటెండెన్స్ అయ్యి ఇప్పుడు ఇక్కడ మాట్లాడి అడిగిన ఏమైంది ఏమైనా కొట్లాడుకున్నామా, తిరుపతి మాట్లాడిండు, రైలు మాట్లాడిండు, పవన్ మాట్లాడిండు, కొట్లాడుకున్నాం. మనం కుల బంధువులం. వేరే వచ్చి అట్లా మాట్లాడితే ఒప్పుకుంటుండేనా? ఇక్కడ తొక్కిన ఆలోచిస్తుంది. మన కుల సభ్యులం కాబట్టి, మన కుల బంధువులం కాబట్టి ఏమన్నా నేను నోట్ చేసుకున్నాను. డైరీలో దాదాపు 6 పేజీలు రాసుకున్నాను. అందరు చెప్పిన అంశాలు రాసింది. అయితే ఇంకా చాలా అంశాలు ఒక్కొక్కరు ఆలోచన ఒకటి అంటే ఒక ఇన్ఫర్మేషన్ లేదా అని ఒకరు చెప్పలేదు, చెప్పినా పట్టించుకోలేదు, ఈ కూడా లేదు. సరే అది ఇక్కడ వచ్చి మాట్లాడితే బాగుంది. కానీ వాట్సాప్లో అనవసరంగా చర్చ చేయడం ద్వారా ఉదాహరణకు మరో రావట్లేదు. అటువంటి దయచేసి మానేయాలని, ఏదున్నా చైతన్యమైనటువంటి యువత కాబట్టి మీరు అటువంటి దిశగా ప్రయాణం చేయదని, రాంగ్ వేలో పోదని ప్రత్యేకంగా జగిత్యాల జిల్లాలో ముందుకు వచ్చినటువంటి యువకులకి ప్రవీణ్ పేరుగా చెప్తున్నా. ప్రవీణ్కి, అరవింద్కి, రాకేష్కి, రవివర్మకి, పవన్కి అందరికీ పెద్ద దిశగా వేస్తున్న సముద్రాల తిరుపతి. ఎందుకంటే సముద్రాల తిరుపతి గంగపుత్ర చైతన్య సమితి పుట్టుక నుంచి వారిని గౌరవ సభ్యులుగా భావిస్తూ చైతన్య సమితి లెక్కలకి పైన ఇప్పుడు కూడా వారిని కొనసాగిస్తున్నారు. ఎందుకంటే ఆయన పేరు ఉంటే చైతన్య సమితికి ఏదో పేరు వస్తాను, ఆయన పేరు ఉంటే సరే ఆయనకి ఏదైనా గౌరవం పెరుగుతాను కాదు. ఇప్పటివరకు ఉన్న సంఘాలు మీరు చూడండి, రాష్ట్ర సంఘాలుగా మన ప్రాంతానికి కరీంనగర్ కానీ, ఉమ్మడి కరీంనగర్లో ఉన్న కరీంనగర్ జగిత్యాలలో కానీ, నిజామాబాద్ ప్రాంతానికి కానీ, నిర్మల్ ప్రాంతానికి కానీ రాష్ట్ర లెటరేట్లలో ప్రాతినిధ్యం వేయలేదు. ఎంతసేపు ఉన్నా అక్కడ ఉండే హైదరాబాద్ చుట్టుపక్కల ఉండే వాళ్ళకు, హైదరాబాద్లో ఉండే వాళ్ళకి మాత్రమే ప్రాతినిధ్యం ఇచ్చి ఆ సంఘాలని హైదరాబాద్ పరిమితం చేసుకున్నారు. ఇవాళ మూసబాలకృష్ణ ఒకటి చెప్పిండు, మీరు హైదరాబాద్ సంఘాలు అంటుంటే నిజంగానే హైదరాబాద్ సంఘాలే లేవు. మనకు అర్థం కావాలి, హైదరాబాద్లో సంఘాలే లేవు. సంఘాలు ఉంటే హైదరాబాద్ స్థానిక సంఘాలు ఉన్నాయి. మీకు జగిత్యాల ఎక్కడైతే ఉన్నాయో వాడవాళ్ళకి అక్కడ కూడా స్థానిక సంఘాలు ఉన్నాయి. అట్లనే రాష్ట్ర సంఘాలు కూడా ఒక 10 మంది కలిసిన పెట్టుకున్నారు, వాళ్ళ పబ్బాల కోసం కట్టుకుంటున్నారు. కానీ మీరు ఒకటి ఆలోచించాల్సింది ఏంటంటే విమర్శ చేసుకోరు. ఏకసంఘ నిర్మాణం అంటే కానీ, లేకపోతే చైతన్య సమితి అంటే కానీ విమర్శ చేసుకోరు. చైతన్య సమితి కూడా ఫస్ట్ నుంచి అసలు కాన్సెప్టే ఒకే జాతి ఒకే సంఘం. మొట్టమొదటి మొదలుపెట్టింది ఒకే జాతి ఒకే సంఘం. అది ఎట్లా కావాలనేది అప్పుడు 2018లోనే ఒక నిర్ణయం తీసుకొని, ఎందుకు నిర్ణయం తీసుకున్నామంటే మూసబాలకృష్ణ తెలంగాణ రాగానే మేమే మొదటి సంఘం పెట్టినాము. అంతకుముందు సంఘాలు లేవు, కేవలం ప్రదేశ్ గంగపుత్ర సంఘం, ఆంధ్రప్రదేశ్ గంగపుత్ర సంఘమే ఉంది అన్నారు. ఆంధ్రప్రదేశ్ గంగపుత్ర సంఘాన్ని ఇప్పుడు తెలంగాణ గంగపుత్ర సంఘం అని చేశారు. అదే ఇప్పుడు తిరుమల అధ్యక్షుడు. అంతకుముందు కాబట్టి బాలకృష్ణ ఉంటారు. ఆయన చనిపోయిన తర్వాత ఈయన కంటిన్యూ ఉన్నాడు. అట్లనే ప్రదేశ్ సంఘానికి నిర్మల కాబట్టి చనిపోయారు. తర్వాత వేరే వ్యక్తి అది ఒక్కటే ఆలోచించాలి. 2000 మనం బయటకు వచ్చినాక, ఇప్పుడు యూత్ గా ఉన్నటువంటి వాళ్ళు బయటకు వచ్చింది ఎప్పుడైతే జీవో 6 వచ్చిందో అప్పుడే బయటకు వచ్చింది. అంతే కదా, జీవో నెంబర్ 6 వచ్చినాక బయటకు వచ్చింది యూత్ అనేది. ఎవరైనా మేము కూడా అప్పుడే వచ్చాం. అంతకుముందు కుల సంఘాలుగా తిరుగుతున్నప్పటికీ ఈ రాష్ట్రంలో ఈ సమాజానికి, మన జాతికి, పుట్టిన కులానికి ఏదో అన్యాయం జరుగుతుంది, మనకు 2.5 ఎకరాలు ఉండే సభ్యత్వాన్ని 2 ఎకరాలు చేస్తున్నాడు, ఎకరానికి చేస్తున్నాడు అంటే లేదా కుట్ర జరుగుతుంది. 20 మంది సభ్యులు ఉండే కాదు 100 మందిని చేస్తున్నట్టే 80 మందిని ఎక్కడ నుంచి తీసుకొస్తాడు. ఎకరానికి ఒక సభ్యుడు అంటే 1 ఎకరాలకు అప్పుడు 20 మంది ఉంటుంటాయి. అప్పుడు 1.5 ఎకరాలకు 1 కావాలి. 100 ఎకరాలకు 100 సభ్యులు అంటే 80 మంది కావాలి. 80 మంది సభ్యులను ఎక్కడికి తీసుకొస్తారు అంటే వీళ్ళని మన కులం మీదకి ఇతరులని చొప్పించే ప్రయత్నం చేస్తున్నారు అని భావించి అప్పుడు గుర్తించి దానిపైన అవగాహన కార్యక్రమాలు చేశారు. ఒకే సంఘం అనేసి ఎందుకు నిర్ణయం తీసుకున్నాము? 2018లో మేము కూడా సోషల్ మీడియా వేదికగానే చర్చలు జరిపి వాట్సాప్లలో, ఫేస్బుక్లలో రాతలు రాస్తుంటే అప్పుడున్న సంఘాలు 2016లో జీవన పరిస్థితి వచ్చింది. మీ అందరికీ తెలుసు. మార్చి 24 జీవన పరిస్థితి వచ్చింది. అప్పుడున్న రాష్ట్ర సంఘాలు ఇప్పుడు బాలకృష్ణ చెప్పినట్టు 2-3 సంఘాలే ఉన్నాయి.
కానీ ఆ సంఘాలు ఎక్కడ కూడా కోర్టులకు చేసేయడం కానీ డైరెక్ట్గా మన కులానికి అవగాహన కల్పించే విధంగా కానీ ఉద్యమాలకు పిలిపించే విధంగా కానీ ఏ సంఘం కూడా ముందుకు రాలేదు. వచ్చిందా మీకు ఒక ఐడియా ఉంది చెప్పండి. ఏ సంఘం అన్నా పిలిపించిందా? ధర్నాలు చేద్దామనో రాష్ట్రాలు చేద్దామనో రెండు మూడు సందర్భాల్లో మాత్రం ప్రదేశ్ సంఘం ముందుకు వచ్చింది. ఒకవేళ ఈటల రాజేంద్ర మీద ఆర్టీసీ క్లాస్ రోడ్లో రాష్ట్రాలకు జరిగింది. సభ అది 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 ఏంటంటే చెప్పాలి. సంఘాలు చేయాలి. నేను చెప్పింది ఏంటంటే సంఘాలు చేయలేదు అది ఆ మీటింగ్ ని ప్రభుత్వం పిలిచింది. కులాలని ప్రభుత్వం పిలిచిన మీటింగ్ మన వాళ్ళు లేదు. అది సంఘాలు చేసిన పని కాదు. అక్కడ పోయి కొట్లాడేది. అవునే అవును. అక్కడికి వెళ్ళిన వాళ్ళు మేము 10 లక్షల మంది ఉన్నాము, మేము 30 లక్షల మంది ఉన్నామంటే కేసీఆర్ చెప్పాడు. ఏమన్నా స్టాటిస్టికల్ డిపార్ట్మెంట్ చేస్తున్నావు మా దగ్గర ఉన్న లెక్క మీకు 3 లక్షలే, అన్ని లెక్కలు తీస్తేనే కదరాబాయి మీరు ఆడకులాన్ని ఉద్ధరించేదని తీర్చాడు. తీర్చాడు ఉందా? వీడియో కూడా ఉండదు. ఆయన ఏం మాట్లాడిందంటే మన పూసుకొని ఏదైనా రాష్ట్రపడమని కలసాని అంట. కలసాని అన్న మాటకు అనడానికి ఎవరికి మైక్ సబ్జెక్ట్ లో పోవడానికి నేను చెప్తున్నా. అది కుల సంఘాల దగ్గర మీటింగ్ కాదు. నేను చెప్పేది అది కుల సంఘాలుగా ఆ రోజు పరిస్థితి వచ్చినప్పుడు ఏ సంఘం కూడా దీనిపైన చర్చ చేయలేదు. ఏ సంఘం కూడా ధర్నాలకు రాస్తారోలో పిలిపియలేదు. 2021లో తలసాని శ్రీనివాస యాదవ్ అంటే 2016లో జీవన పరిస్థితి వస్తే 2021లో ఉద్యమాలు వచ్చినాయి. దేనికోసం దేనికోసం నేను చెప్పింది అదేనే. రాష్ట్ర సంఘాలు చేయడానికి నేను చేసినామంటాను. నేను చెప్పే సబ్జెక్ట్ ఎందుకు మాట్లాడుతున్నా? రాష్ట్ర సంఘాలు చేయలేదు అంటున్నాను. నువ్వు చేయలేదు, నువ్వు జగిత్యాలు చేయలేదు అంటే నేను చెప్పే సబ్జెక్ట్ ఇదే. ఓకేనా? నిన్ను జగిత్యాలు చెప్పేది కానీ రాష్ట్ర సంఘాలు మనం ప్రభావితం చేస్తాయి అనేది మీకు అర్థం కాదు. మనం వరకు మనం బలంగా ఉంటే సరిపోదు. రాష్ట్ర సంఘాల్లో బలంగా ఉండాలి. మనకు అదే అర్థం కావాలి. నువ్వే పోరాడి ఏం సాధించినావు? నువ్వే ధర్నా చేసినావు, పెద్ద ఎత్తున ర్యాలీ చేసినావు, తలసాని శ్రీనివాస యాదవ్తో క్షమాపణ చెప్పించినావు. ఏం సాధించిన చెప్పు? ఏం సాధించినాం? ఏం సాధించలే. ఎందుకు? రాష్ట్ర సంఘాలుగా ఉండేటువంటి అక్కడ కూర్చున్న వాళ్ళు పోయి చర్చలలో పాల్గొన్నారు. నువ్వు బలమైన ఉన్నావు, బాగానే కొట్లాడుతున్నావు, కానీ ఏం సాధించినావు? చెప్పే సబ్జెక్టుని నేను ఎవరిని విమర్శిస్తలేను, ప్రశ్నిస్తలేను, చెప్తున్నా అర్థం చేసుకోవాలి. రాష్ట్ర సంఘాలుగా ముందుకు రాకపోవడం వల్ల జరిగిన నష్టము ఇవాళ మొన్న బండా ప్రకాష్ ఎమ్మెల్సీ మండలిలో మాట్లాడిండు. 2001 సొసైటీలో ఉండే తెలంగాణ రాకముందుకు తెలంగాణ వచ్చినాక 6100 పైన సొసైటీ చేసినాము అన్నాడు. 4000 సొసైటీ ఎక్కడి నుంచి అయినాయి? రాష్ట్ర సంఘాలు కరెక్ట్ ఉంటాయి. అవుతున్నాయి మనకి మనం తిట్టగలేదు అనుకోమన్నా పెద్దవాళ్ళకి. ఎందుకంటే ఆయన రాజకీయంగా కుల సంఘంగా అన్ని చూసినోడు, సంఘాలను నిజంగా రెచ్చగొట్టించినోడు. ఎందుకంటే తప్పు చేస్తే ఓర్వని గుణం కొంతమంది దగ్గర ఉంటుంది, గది మా దగ్గర కూడా ఉన్నది. అందుకే కొంతమందితో దూషణలకు గురవుతుంటాం, కొంతమందితో విమర్శలకు గురవుతుంటాం, అయినా కూడా నిలబడుతుంటాం. ఎందుకంటే తిట్టింది మనవాడే కదా. రేపు ఈ భవిష్యత్తు ఉండాలంటే తిట్టు పడాలి, త్యాగాలు చేయాలి, మాటలు పడాలి. కాబట్టి అయినా సరే నిలబడుతుంటాం. కాబట్టి తర్వాత ఏ సంఘాలు కూడా ముందు రాకపోవడం వల్ల జీవో నెంబర్ 6 వచ్చింది, జీవో నెంబర్ 4 వచ్చింది. ఆఖరి గుజరాత్ సభ్యపరిస్తారని చెప్పి గవర్నమెంట్ 2022లో జీవో నెంబర్ 4 అని తెచ్చింది. అంటే తెలుగు 30 కులాలు వీళ్ళకి సభ్యపరిస్తారని చెప్పి చేయడము. మనం ఉద్యమాలు చేస్తే చర్చలకు ప్రదేశ్ సంఘము, తెలంగాణ గంగపుత్ర సంఘము, తెలంగాణ గంగపుత్ర సంఘము, గంగపుత్ర ఐక్యవేదిక, గంగపుత్ర జేఏసీ, ఇంకా సంఘాలు అందరూ చర్చలలో పాల్గొని
కార్యాచరణ సమితి నుంచి ఐక్య కార్యాచరణ సమితి ద్వారా తిరుమలయ్య గారు చైర్మన్ అయ్యి సమన్వయ కమిటీ అని ముద్రాలతోటి అంతకాగి సర్క్యులర్ తెప్పించి మెమోలు చేయడం వలన ఈ 4000 సొసైటీలు అయినాయి. ఇక్కడ జగిత్యాల జిల్లాలో బాగానే ఉన్నది కదా మరి, ఆడ సొసైటీలు ఎందుకు అయినాయి ఒకటే ఆలోచించారు. జగిత్యాల జిల్లాలో కూడా ఎందుకు అయినాయి? అయినా కాలేదా? ఏం కాలేదా? బరాబర్ మరి వేరేనా? లేదు, ఇలా కట్టి ఉండడం వల్ల అదే నిజామాబాద్ కట్టి ఉండడం వల్ల గంటలు పడ్డాయి. కానీ మిగతా జిల్లాలలో అసలు నాయకులు లేరు, పుట్టాడు కూడా లేరు. ఇక్కడ అయితే ఇక్కడ కొంతమంది పుట్టాడు కట్టుకున్నారు కాబట్టి నిలబడి. కానీ రాష్ట్ర వ్యాప్తంగా 4000 సొసైటీలు పైన. ఎందుకంటే మనకు ఉన్న నాయకత్వ లోపం. దీన్ని ఏకసంఘ నిర్మాణం అనే కాన్సెప్ట్ గురించి చెప్తా. ఎందుకు ఒకటే సంఘం కావాలి అంటే చెప్తున్నాము అంటే, ఎవరు పడితే వాళ్ళు ఇలా రాష్ట్ర సంఘానికి అధ్యక్షులుగా పెట్టుకొని, అందుకే చైతన్య సమితి అధ్యక్షుడుగా ఉండి ఒక కార్యక్రమం చేయడానికి చెప్తే నేను రాష్ట్ర అధ్యక్షుడు బయట ఏడ కలిసిన ఎవరు చెప్పాను. మన సంఘానికి కాబట్టి డెవలప్ అయిందంటే ఒక సంఘానికి 2 రాష్ట్ర అధ్యక్షులు కూడా ఉన్నారు, ఒకటే సంఘానికి 2 రాష్ట్ర అధ్యక్షులు కూడా ఉన్నారు. కాబట్టి అయితే ఎందుకు ఈ వ్యవస్థ విచ్ఛిన్నమైంది అనేది మనం కొద్దిగా లోతు పోదామైనదిగా జనాలు మరి ఏం చెప్పాలి. అయితే ఏకసంఘ నిర్మాణం అయితే నరేంద్ర అడిగింది, ఎవరైనా మాట్లాడతారేమో విందాం అనుకున్నా, ఎవరు మాట్లాడలేదు అని. ఏకసంఘ నిర్మాణం అనేది మండల జిల్లా కమిటీల ద్వారా రాష్ట్ర అధ్యక్షులు ఎన్నుకోవడం అనే ప్రక్రియ ఆల్రెడీ సంఘాలు అవలంబిస్తూనే ఉన్నాయి. వాళ్ళకు తోచిన వాళ్ళని వాళ్ళకి ఇష్టపడిన వాళ్ళతో ఆ కమిటీలను ఆల్రెడీ ఫామ్ తీసుకుంటూనే ఉన్నాయి. ఏమలే గారు 51 సంవత్సరాలు నిర్విరామంగా అధ్యక్షుడు ఉన్నాడు అదే ప్రాసెస్. అందువల్లనే మనకు ప్రతి జిల్లాల హాస్టల్స్ ఉన్నాయి, ప్రతి జిల్లా కేంద్రాల హాస్టల్స్ ఉన్నాయి, ప్రతి మండలంలో మనకు మార్కెట్లు ఉన్నాయి, ప్రతి గుడికాడ మనకు సత్రం ఉంది, ఉన్నాయి కదా అది ఏవా ఉన్నాయంటే ఉన్నాయా? 51 సంవత్సరాల పాటు అధ్యక్షులుగా కంటిన్యూ ఉండడం వల్ల మన పురాణానికి జరిగిన మేలు ఇది. కాబట్టి ఆయన ఇక్కడ విమర్శించడం కాదు, కానీ 51 సంవత్సరాలు అనేది మన సంఘాలలో స్థానిక సంఘాలలో ఎక్కడన్నా 2-3 ఏళ్ళ నుంచి ఎవరున్న సంఘం అధ్యక్షులు కొనసాగిస్తున్నామా? ఒకవేళ అయితే మళ్ళా ఏకగ్రీవం ఎన్నుకోవడమో మళ్ళా ఎలక్షన్ పెట్టడమో జరుగుతుంది. కానీ అట్లా ఉండడం వల్లనే కాబట్టి కృష్ణ అధ్యక్షుడు అయ్యాడు, తర్వాత తిరుమల అయ్యాడు, తర్వాత ఇంకోడైనా అగ్రికల్చర్ కూడా అయింది అధ్యక్షుడు. ప్రైవేట్ కూడా అయింది, రాష్ట్ర తెలంగాణ కన్నా ప్రైవేట్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రైవేట్ అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షుడు అంటే ప్రైవేట్ కూడా అయ్యాడు. నేను కూడా అయినా ఆ వికాస సమితి పేరు మీద పవన్ కూడా అయ్యాడు రాష్ట్ర అధ్యక్షుడు. గల్ప సంఘం పేరు మీద మన తెలుగు సంవత్సరాల దెబ్బతన కూడా అయ్యాడు. అట్లనే అఖిల భారత గల్ప సంఘం పేరు మీద గౌరవానికి సంబంధించినప్పుడు సత్యం అఖిల భారత గల్ప సంఘం అధ్యక్షుడు అయ్యాడు. అట్లా మస్తు ఉన్నారు మనకు ఉన్నాయి కదా, ఉన్నాయి చాలా ఉన్నాయి. అట్లా రాష్ట్ర సంఘాలు చాలా మనకు తెలియదు. ఎందుకు మనకు హైదరాబాద్ కూడా రాష్ట్ర సంఘం పెట్టవచ్చు, ఎవ్వరు అడ్డం చెప్పేటోడు అయితే లేడు, అడ్డుకున్నటోడు అయితే ఎవ్వడు లేడు. రాదు ప్లీజ్ వచ్చిన జరిగినారు. కాబట్టి ఇక్కడ ఆలోచించారు అసలు ఎందుకు అన్ని సంఘాలు కూడా తప్పు చేయలే. గ్రూప్లో చర్చలు అవుతున్నాయి, వాట్సాప్ నెలకి వాట్సాప్ చేసుకుంటున్నారు, రోజు గ్రూప్ లో మాట్లాడుకుంటున్నారు. అప్పుడప్పుడు నేను పాల్గొన్నా, అప్పుడప్పుడు ప్రవీణ్ పాల్గొన్నాడు, తిరుపతి పాల్గొన్నాడు, అరవింద్ పాల్గొన్నాడు, పాప అవును పాల్గొన్నారు, పొడవచ్చి ఆయన అందరూ పాల్గొన్నారు. కానీ ఏ రోజు సంఘం పాల్గొనలేదు. మీరు గ్రహించాలి, నేను కూడా పాల్గొన్నాను కానీ ఏ రాష్ట్ర సంఘం కూడా పాల్గొనలేదు. ఎందుకంటే ఈ ఏకసంఘం ఏంద్రాబాయి ఏకసంఘం ఎందుకు కావాలి అసలు?
నేను రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నా, నేను పని చేస్తాను, ఇంకా ఏ సంఘం ఏంటి నేను అనే ఆలోచనే అందరికీ ఉన్నది. కాబట్టి నాకు తోపుబడి అనేది ఉన్నది. కానీ చైతన్య సమితి ఎందుకు మరి పాల్గొంటున్నాడు? నాకు నేను అధ్యక్షుడే కదా, నా సంఘం రాకుండా నేను ఎందుకు ఇది రావాలి? ఏక సంఘం అంటే నేనే ఉండాలి, ఊరికి మూడవాడు అందరితో తిరుగు తినాలి, చైతన్య సమితి ఎందుకు పాల్గొనాలి? కొందరు ఆలోచన లేదు. ఏక సంఘం అనేది లేకపోవడం వల్ల మన కులానికి నష్టం జరుగుతుందని ధర్మపుర చైతన్య సమితి పుట్టింది. దాని గురించే ఏ సంఘం జరపని విధంగా ఆవిర్భావ సభ ద్వారా నిర్మల్ల దాదాపు 5,000 మందితో పెద్ద సభ ద్వారా ఇది తొడగొస్తున్నది. పుట్టిన కాలం నుంచి కూడా ఏక సంఘ నిర్మాణం అనేది వాయిస్ వినిపిస్తున్నది. పుట్టిన కాలం నుంచి ఈ కులాన్ని ఉద్యమాల దిశగా నడిపించడానికి ప్రయత్నం చేస్తున్నది. 2021 తలసాని శ్రీనివాసరావు పైన యుద్ధం ప్రకటించింది. భీష్మ ఏకాదశిని ఈ కులానికి పరిచయం చేసింది. మీరు చేసేది ఎవరైనా చెప్పాలన్నా 2019 ముందు భీష్మ ఏకాదశి ఎవరైనా చేసేదా? పోనీ ఈయన పేరు తెలుసుకోవాలన్నా 2019 ముందో 19 ముందో తెలుసా? అంతకుముందు జిల్లాలో నాయకుడు వాళ్ళకి తెలుసు, కానీ పబ్లిక్ తెలియదు. నాకైతే తెలియదు, నాకు నా రాష్ట్ర అధ్యక్షుడే తెలియదు. 2012 వరకు నాకు మన కులానికి ఉన్న రాష్ట్ర అధ్యక్షుడి పేరే తెలియదు నాకే. అంటే మన పరిస్థితి ఏంటంటే చంద్రబాబు గారు ధర్మపుర సంఘం వ్యవస్థాపకులు 1934 నుండి కష్టపడి గ్రామాలు తిరిగి ఆయన ఒక రాష్ట్ర సంఘాన్ని పెడితే, అంటే అప్పుడు ఫస్ట్ స్థానిక సంఘాలు పెట్టింది 1934లో. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడేది 1956లో. రాష్ట్రం ఏర్పడిన తర్వాత రిజిస్ట్రేషన్ అయింది ప్రదేశ్ ధర్మపుర సంఘం. అందుకే 51/56 అనేది సంవత్సరం, 51 అనేది రిజిస్ట్రేషన్ నెంబర్. అది అప్పుడే ఏర్పడ్డది. ఎప్పుడు ఒకే సంఘంగా చంద్రబాబు గారు కష్టపడి ఏక సంఘం నిర్మాణం చేసింది. ఎవరిని కలిపి బెస్త, గుండ్ల, క్షత్రియ, వాడపట్ల, చాపపట్టి, పురోగతిలో అన్ని కులాలను కలిపి 14 కులాలు ధర్మపుర సంఘం ఏర్పడింది. మరి ఆయన చచ్చిపోతే ఆయన వడ్రంతి చేయాలా వద్దా? రాష్ట్ర సంఘం అంత పెద్ద గొప్పోడు మన కులంలో ఉన్నప్పుడు ఆయన గుర్తించుకునే పడేది ఎవరిని? ప్రదేశ్ ధర్మపుర సంఘం ఎవరైతే స్థాపించారో ఆయన చనిపోతే ఆయన వడ్రంతిని ఆయన చచ్చిపోయాక 53 ఏళ్ల తర్వాత మొదటిసారి వడ్రంతి కార్యక్రమం చైతన్య సమితి చేసింది. 53 సంవత్సరాల తర్వాత ఆయన్ని స్మరించుకోవడం మొదలైంది. చైతన్య సమితి ఏం చేసింది? ఎందుకు ఏక సంఘం కావాలనుకుంది? వ్యాసమహర్షి జయంతి, మహాభారతాన్ని రచించినటువంటి వ్యాసమహర్షి జయంతి ధర్మపుర చైతన్య సమితి చేసింది. ఆయన విగ్రహాన్ని భాషలో పెట్టడానికి పర్మిషన్ కోసం వేసి చూస్తున్నారు. విగ్రహాన్ని రెడీ చేయించి వేసి చూస్తున్నారు. కానీ ఉద్యమాన్ని నడిపించింది, చర్చల్లో పాల్గొనలేదు. తలసాని శ్రీనివాస యాదవ్ తోటి ఉద్యమం జరిగిన తర్వాత మొదటిసారి అన్ని సంఘాలు పాల్గొన్నాయి చర్చలలో. తర్వాత చర్చలలో ఎవరు పాల్గొన్నారు? ప్రవీణ్ ధర్మపుర చైతన్య సమితి ఒక్కరినే తలసాని శ్రీనివాస యాదవ్ చర్చలకు పిలిచాడు. ఫస్ట్ అన్ని సంఘాలు పిలిచి అప్పుడు ఇక్కడ జిల్లాలలో ఉద్యమాలు చేసిన వాళ్ళని అందరినీ అడిగించి చర్చ చేసి అప్పుడు ఏమన్నాడు? అడిగాడు అని చెప్పాడు. మరవాళ్ళు అప్పుడు ఏమన్నాడు అంటే మీరు అన్ని సంఘాలు కలిసిరంటే మీరు ఒక్కరే సంఘం వాడు తెచ్చిస్తామని చెప్పి మాట్లాడారు. అప్పుడు మనం ఏర్మలయ్య గారి దగ్గరికి, దీనిమలయ్య గారి దగ్గరికి అందరూ పోతే ఏర్మలయ్య గారు సైన్ తీసుకున్నారు. దీనిమలయ్య గారు ఐక్య కార్యాచరణ సమితి అని పెట్టేట్టు వీళ్ళందరూ కాకపోతే ఏర్మలయ్యవి ఆయన వెళ్ళలేదు. ఐక్య కార్యాచరణ సమితి అనేది ఏర్పడ్డది, పోయి చర్చలు చేసింది, నాశనం పోసింది. అంటే మనం ఇక్కడ బలంగా ఉండడం వల్ల పోరాడగలుగుతాం. కానీ నిర్ణయాలు జరిగే దగ్గర రాష్ట్ర నాయకత్వం కరెక్ట్ లేకపోతే మనకు నష్టం జరుగుతుంది అనేది నేను చెప్పదలుచుకున్నాను. అది మీరు అర్థం చేసుకుంటారని ఆలోచిస్తున్నాను. అందుకోసమే ఏకసంఘ నిర్మాణం అనేది గ్రామ స్థాయి నుంచి జరగాల. అది ప్రతి 18 సంవత్సరాల నిండిన స్త్రీ పురుషుల ఓటింగ్ తో జరగాలని చెప్పి మనం కోరుకుంటున్నాం. ఎందుకు అంటే మండల జిల్లా కమిటీలను వేసుకొని చేయొచ్చు,
మన గుడిపల నాగేశ్వరం ఒక ఐడియా ఇప్పుడు 3000 మంది తోటి కనీసం అంటే అందరికీ రాసుకున్నా కాబట్టి నాకు కొద్దిగా ఎక్కినాయి. వింటే ఎక్కువ కొద్దిగా పెద్ద కూడా పని చెప్తే కొద్దిగా మైండ్కి ఎక్కుతాయి. అందుకనే ఒక్కొక్కరికి చెప్పి నేను ఫోన్ చేస్తున్నాను. 3000 మందితోటి కనీసం ఓటింగ్ చేసి జిల్లా వేసుకుంటే 30,000 మన దగ్గర 11 జిల్లాలు తీసుకుంటే అని చెప్పాను. అట్లా కూడా ఈ జిల్లాలో 1,2 లక్షల మంది అనుకున్నాం. 30,000 మంది తీసుకుంటే అందరి ఆమోదయోగ్యం కాదు కదా. 30,000 మంది ఎక్కడ తీసుకుంటాం? 3,000 మంది. కాబట్టి మనం ఏమంటున్నామంటే ఈ ఏకసంఘ నిర్మాణ కమిటీ ద్వారా యువకులు ఎవరైతే ఇంట్రెస్టెడ్ కులం పట్ల అవగాహన ఉండి సోలు ఉండి కులం మంచిగా కావాలనుకునే వాళ్ళు ముందుకు వస్తే వాళ్ళు గ్రామానికి మన జిల్లాలో ఎన్ని గ్రామాలు ఉన్నాయి, ఎన్ని మండలాలు ఉన్నాయి, అన్ని మండలాలు ఎన్ని గ్రామాలు ఉన్నాయి అనే వివరాలు స్వీకరించుకొని దగ్గర పెడితే ఒకసారి యాత్ర చేద్దాం. మన వాళ్ళు ఉంటే ప్రతి గ్రామానికి మనం పోవాలి. గ్రామ స్థాయి నుంచి నాయకత్వం రావాలా, సంఘం కావాలంటే గ్రామ దగ్గర పోరాడంటే ఎందుకు బాగా అవుతుందో నాకు అర్థమవుతుంది. గ్రామం దగ్గరికి వెళ్ళాలి, మన స్థితిగతులు ఏందో మనకు తెలియాలి. అన్ని సంఘాలు పిలుదాం. ఇంతకుముందు ఒక చెప్పి అన్ని సంఘాలు ఒకసారి మీటింగ్ పెట్టి అన్నారు, అదే ఉంది పేరు. అన్ని సంఘాలను పిలిచి అక్కడ మీటింగ్ పెట్టండి, మేము వస్తాము, మేము కూడా వస్తామన్నారు. జిల్లాలో నుంచి కొంతమంది మేము కూడా వస్తాము. అట్లా ప్రయత్నాలు జరిగి ఏమలే కానీ తిరుమలే కానీ కూర్చోబెట్టి ఏమలైన తిరుమలని కరపడేయాలని దంత్రాలని ఆవుడు వెంకటేష్ని అందరినీ కూర్చోబెట్టి మాట్లాడి వాళ్ళు కొట్లాడుకుంటే మళ్ళీ విడిపోయినాయి. అన్ని జరిగిన ప్రయత్నాలు అన్ని విఫలమైన తర్వాత 6 సంవత్సరాల అంటే 18 రిజిస్ట్రేషన్ అయితే 7 సంవత్సరాలు కదా, 7 సంవత్సరాలు రిజిస్ట్రేషన్ అయింది. అంతకుముందు మళ్ళీ చేసినాం. అన్ని అయిన తర్వాతనే ఈ ప్రక్రియ అనేది అన్ని సంఘాలు కలవడం అనేది కల్లా. ఎందుకు కల్లా అంటే ఎవరి సంఘం వాళ్ళు ప్రాధాన్యతగా ఒక విజిటింగ్ కార్డు, వాళ్ళు ఒక విజిటింగ్ కార్డు, వాళ్ళు ఒక డైరీ పెట్టుకునే డైరీ, అట్లా వాళ్ళ గుర్తింపు, ఎలక్షన్ వచ్చినప్పుడు మీటింగ్ ఆదాయం ఏదైనా పోతే ఈ విజిటింగ్ కార్డు ఉపయోగపడుతుంది ఆఫీసులలో. ఎందుకంటే వాడు ఎవరైతే ఎంతమంది అనేది చూడదు కదా. ఆఫీసర్ దగ్గర పోయినప్పుడు రాష్ట్ర అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షుడు అని చెప్పేసి పనికి వస్తుంది అనే ఆలోచనలో మన వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళని అట్లనే ఉండనిచ్చినా సరే ఒకరే ఉండరు. మనం చెప్పే ప్రక్రియలో ప్రతి 18 సంవత్సరాలు నిండిన ఓటేస్తే 3 ఓటింగ్ మండలాధ్యక్షుడికి, జిల్లా అధ్యక్షుడికి, రాష్ట్ర అధ్యక్షుడికి ప్రతి 2-3 ఏళ్ళ ఒకసారి మన గ్రామాల్లో మనం చేసుకుంటున్నదే. దాన్ని రాష్ట్ర సంఘానికి అన్వయించి అవ్వంటున్నాం. అది సాధ్యం కావాలని చాలా మంది ఆలోచిస్తారు. ఎందుకు సాధ్యం కావాలని నాకు అర్థమైంది. ఇప్పుడు ప్రతి ఊర్లో అయితే ఎలక్షన్లు పెట్టుకుంటారు కదా. సరే ఒకసారి చేతులు లేవంటే అధ్యక్షులు ఎదుర్కొంటాము, కొన్ని దగ్గర 2-3 ఉంటే సీక్రెట్ బ్యాలెట్ పెట్టుకుంటాం. మొత్తం మీద అయితే ఎలక్షన్ జరుగుతుంది. అదే ప్రక్రియని రాష్ట్ర అధ్యక్షుడికి, మన జిల్లా అధ్యక్షుడు, మండల అధ్యక్షుడు ఎన్నుకోవడానికి అన్వయిద్దాము. దాని ద్వారా ఈ మండలంలో ఉండే అన్ని కుల సంఘాలకు, అందులో ఉండే అందరి సభ్యులకి నా మండలాధ్యక్షుడు కూడా అనేది తెలుస్తుంది, నా జిల్లా అధ్యక్షుడు కూడా అనేది తెలుస్తుంది. గతంలో పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికలకు 2 ఓట్లు తెలుస్తుంది. కాబట్టి నా రాష్ట్ర అధ్యక్షుడు కూడా అనేది తెలుస్తుంది. దాని ద్వారా నువ్వు ప్రైవేట్ తోటి ఇంతకు కొన్ని సందర్భాల్లో మాట్లాడితే అన్న మా జిల్లాకు ఆల్రెడీ చేసినాము, కొన్ని అమౌంట్ కూడా 100 రూపాయలు ఎలాగ చేస్తాము అని చెప్పినావు. మనము ఈ మండలాధ్యక్షుడిని ఎలక్షన్ ద్వారా ఎన్నుకోవడం మండల జిల్లా రాష్ట్ర అధ్యక్షుడిని ప్రతి గంగపుత్ర సంఘం సభ్యుడు అంటే కులం బలంగా ఎన్నిక అయినంత మాత్రాన అయిపోతుంది. ఎన్నికైనంత మాత్రాన అయిపోతుంది. కులంని ఈ నాయకత్వాన్ని బలపరచడానికి ఆర్థిక వనరులు అవసరం, సంఘం నడిపించడానికి ఆర్థిక వనరులు అవసరం. కాబట్టి ప్రతి గంగపుత్ర సంఘం సభ్యుడి నుంచి ఒక సంవత్సరానికి 100 రూపాయలు కాంట్రిబ్యూషన్ ఈ కుల సంఘానికి, రాష్ట్ర సంఘం, మండల, జిల్లా సంఘాలు నడవడానికి ప్రతి గంగపుత్రుడు 100 రూపాయలు కాంట్రిబ్యూషన్ చేయాలనే నిబంధనలు మనం తీసుకొచ్చుకోగలిగితే అంటే ఎలక్షన్ ఒకటే సంఘం అయినప్పుడు ఈ నిబంధనలు మనం పెట్టుకోగలుగుతాం. సాధ్యమే కాదు? ఉన్నది చెప్పండి, సాధ్యమే కాదు? దాని ద్వారా మనం 30 లక్షల మంది ఉన్నాం, 20 లక్షల మంది ఉన్నాం, 10 లక్షల మంది ఉన్నాం అంటాం.
లక్షల మంది అనుకున్నా కూడా 10 కోట్ల రూపాయలు అయితే 100 రూపాయలు అనుకుంటే ఈ 10 కోట్ల రూపాయల ఈ సంఘం అనేది ఎంత బలపడుతుంది. రేపు ఎవడైనా నేను జిల్లా అధ్యక్షులను మండలాధ్యక్షులు లేకుండా రాష్ట్ర అధ్యక్షులు అని ఎవరి దగ్గర పోగలుగుతారా? ఇట్లా ఎలక్షన్ అయిన తర్వాత ఎవరైనా పోగలుగుతారు. ఎవరికైనా విజిటింగ్ కార్డు ఇచ్చి నేను రాష్ట్ర అధ్యక్షులు చెప్పుకోగలుగుతారు. ఇంత బలంగా నిర్మాణం అయిన తర్వాత ఈ రాష్ట్ర అధ్యక్షుడు చాలా బలవంతుడు అవుతారు. మనం 100 రూపాయలు ఒక్కసారి కాంట్రిబ్యూట్ చేయడం వల్ల 10 కోట్ల నిధి ఉంటుందా కనీసం. మనము అట్లానే ప్రభుత్వ ఉద్యోగులు మన దాంట్లో ఉండేవాళ్ళని ఇంకా ఉన్నత ఆర్థికంగా ఎదిగిన వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగులు ఒకరు శాలరీ కులానికి కాంట్రిబ్యూట్ చేయమంటే కూడా 10 కోట్ల రూపాయలు మన రాష్ట్ర సంఘంలో పోయేది. కాబట్టి ఎలక్షన్ ప్రాసెస్ లో రాష్ట్ర జిల్లా మండలాధ్యక్షులు ఎన్నుకోవాలనేది మనం చెప్పుకునేది అందుకోసం. లేదు అంటే మనం మండల కమిటీ చేసుకుంటాం, ప్రతి ఊరితో సంబంధం ఉండదు, ప్రతి సభ్యునికి సంబంధం ఉండదు. జిల్లా అధ్యక్షులు ఎంచుకుంటాం, ఎవరైతే మండలాధ్యక్షులు ఉన్నారో వాళ్ళ వరకే పోతాడు, వాళ్ళ వరకే ఆయన తెలుస్తుంది. రేపు ఆయన పని ఉండి ఆయన పని చేయకపోతే మనం సపోర్ట్ చేయలేము. ఎందుకంటే పండు ఉండదు, పని చేయాలని తప్ప ఉండదు, కానీ ఆయన దగ్గర పండు ఉండదు. జిల్లా అధ్యక్షుల దగ్గర కానీ మండలాధ్యక్షుల దగ్గర కాబట్టి పని చేయరు. రాష్ట్ర అధ్యక్షుడైనా అంతే, ఎలక్టెడ్ అవుతాడు కానీ ఆయన దగ్గర ఏముండదు. కాబట్టి ఆయన కూడా 4 రోజులు తిరుగుతాడు రాబోతుంది. కాబట్టి మనం ఈ విధంగా దీన్ని నిర్మాణం చేసుకోగలిగితే మన కులంలో బలమైన కులం ఇంకొకటి ఉండదు. కాబట్టి దయచేసి ఈ విషయాన్ని ఇలా జగిత్యాల జిల్లాలో మొదలుపెట్టినాము. దీన్ని మీరందరూ ప్లీజ్ మీకే చెప్తున్నా, మీరు కానీ ఇక్కడ యువకున్నారు, మీరు అందరు ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళంతా పెద్ద మనుషులంతా దాదాపు పక్కకు ఉన్నట్టున్నారు. కానీ పని చేస్తుందంతా యువత రజనీకాంత్ కానీ ప్రవీణ్ కానీ వెంకటేష్ అంటే కొద్దిగా సలహా పనికొస్తాడు. కానీ అట్లా పవర్ ఫిగర్ కూడా ఉండాలి, మాట్లాడే శక్తి ఉండాలి నాయకురానికి. మంగళగిరి చంద్రబాబు గిరిజాల జిల్లా అధ్యక్షుడు కాదు, మంగళగిరి చంద్రబాబు హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు కాదు, ఏ జిల్లా కాదు, కానీ గుంటూరు బలం వచ్చాడు. ఏ జిల్లాకి ఆ జిల్లాకే ఉంటుంది, ఎక్కడ అక్కడనే నాయకులు ఉంటారు, కానీ బలమైన నాయకులు ఉంటారు. మన నాయకులు పనిచేస్తున్నాం, తపన ఉన్నది, కానీ బలంగా చేయలేకపోతాం. దయచేసి ఈ విషయాన్ని అర్థం చేసుకుని మన జిల్లాలో ఒకసారి యాత్రకు ప్లాన్ చేస్తారని, ఈ యాత్ర జరిగితే ఒకసారి మనం ఈ జిల్లా నుంచే మొదలు పెడదాం. చాలా రోజుల నుంచి ప్రవీణ్ రమ్మంటుండు, అరవింద్ రమ్మంటుండు, కానీ ఇక్కడికి వస్తే ఇక్కడ ఆయన ధన్యవాదాలు అంటుండు. ఒక ఆయన అద్భుతం ఆయన నాకు ముందే తలగాయంగా ఎన్నికలు కూడా లేవు. ఇక మళ్ళీ ఇదంతా ఏదో పెట్టి ఆయన అనేసి భయం పడి ఇంకోళ్ళు రాదు పాపం, నా మీద నాకే భయం పడి. నాకు ముందే భయం ఎక్కువ, సురేష్ తెలుసు నాకు భయం ఎక్కువ ఉంది. ఆ భయంతో నేను ఎక్కువ రాలేకపోయాను. కాబట్టి ఏంటంటే మీరు ముందుకు వచ్చి ఈ జిల్లా కూడా యాత్ర మొదలు పెడదామంటే చాలా పెద్ద కథ ఏం కాదు. ఎన్ని ఊళ్ళు ఉంటాయి, ఎన్ని ఊళ్ళు కానీ మనం ఒక రోజులో తిరగలుగుతాం. మనం ముందే ఇంకా ప్రయత్నిస్తాం ఆ ఊరికి, ఇంకా ప్రణాళిక చేసుకొని. ఓకే, ఎందుకంటే అందరి పేరు నాకు ఎక్కువ నోటెడ్ ఉండవు కాబట్టి ఒకరి పేరు పేరు తీసుకున్నాం. దాంట్లో ఎవరు అందరిగా భావించదు. ఒక 100 ఊళ్ళు ఉన్నాయి అనుకున్నాం. ఎన్ని ఉన్నాయి, ఎన్ని ఊళ్ళలో ఉంటాం? 120 ఊళ్ళో మన ఊళ్ళు ఉంటారు. మనము ఒక రోజులో ఎన్ని ఊళ్ళని పోవచ్చు, గంట టైం వేస్తుంది. రోజు ఒక మండలం వేసుకోండి. ఎన్ని మండలాలు? 18 మండలాలు. అంటే ఒక 20 రోజులు. సరే మధ్యలో తీసుకుంటే ఒక నెల అనుకుందాం, ఒక జిల్లాకి ఒక నెల అనుకుందాం. సాధ్యమైందా అలా ఊరికి పోవడం? ఒక్కసారి ఊరికి మనం పోతే మన కులం చరిత్ర మారుతుంది. దీని విషయంలో మీరు అందరూ ముందుకు వస్తే, మీరు వద్దు అనుకుంటే నాయకుడు కాదు, మీరు కావాలనుకుంటేనే నాయకుడు అవుతాడు. కాబట్టి ఎవరైతే జిల్లా నుంచి ముందుకు వచ్చి ఎవరు పనిచేస్తారో వాళ్ళే ఈ జిల్లా నాయకులే ఎస్టాబ్లిష్ అవుతారు. నేను వచ్చి కాదు, మీరు ఎంతమంది నాయకులు ఉంటే అంత లాభం మనకు. ఒక జిల్లాకు అధ్యక్షుడు ఉంటాడు, మళ్ళీ మండలాలకు అధ్యక్షుడు ఉంటారు, ఎంతమంది నాయకులు తయారవుతారు. అందుకోసమే నాయకుల ఫ్యాక్టరీ కావాలి మన కులం. ఎక్కువ మంది నాయకులు కావాలి. నాయకుడు లేరు ఇప్పుడు. అసలు రాష్ట్ర
రాష్ట్ర అధ్యక్షుడు అంటే అవుతుంది ఎవరు అని చెప్తాం. నాకైనా సిద్ధే రాష్ట్ర అధ్యక్షుడు చెప్పుకోవడానికి. నేను చెప్పా బయట ఏడే చెప్పాను ఏదైనా చెప్తున్నా. కానీ మన వాట్సాప్ గ్రూప్లో చెప్తా. ఎందుకంటే కనీసం ఒక విషయం చెప్పినప్పుడు ఎవరు చెప్తున్నా తెలిస్తే వింటారని చూస్తారని. రాష్ట్ర అధ్యక్షుడు అని కింద ఉంటే చూస్తాం చదువుతాం కొద్దిగా ఏదో చెప్పినట్టు పాపం. అందుకోసం అని చెప్తుంటే దాంతో నాకు ఒరివేది కాదు. ఇప్పటిదాకా నా పని మారలే. నాకు స్కూల్ ట్రాన్స్పోర్ట్ వ్యాన్ నడుపుకుంటుండే అవే నడుస్తున్నాయి. రియల్ ఎస్టేట్ చేసుకుంటారు అదే నడుస్తుంది. నేను ఏ రాజకీయ నాయకుడు సెంటర్ చేసుకోవడం కాదు. ఎవరి దగ్గర పోయి పక్కన కూర్చొని వాడు నా మీద చేస్తే నాకు సంతోషం అయితే అనుకుంటున్నాం కాదు. ఎవరు చేసిన బతకాలనుకుంటున్నాం కాదు. కాబట్టి ప్రతి లేకున్నా సరే పౌరుషంగా ఉండాలనే జాతి మనది. భీష్ముడు మన ఐకాన్. కొంతమంది భీష్ముడి పేరుని చెప్పుకునే ప్రయత్నం చేస్తారు. దీంట్లో కూడా భీష్మ పితామహ అని చెప్పుకునే రైతు రాష్ట్ర అధ్యక్ష పదవి వదులుకున్న వాళ్ళకి మాత్రమే ఉంటుంది. అవకాశం ఉంది. ఆ అవకాశం పూత నరసన్న గారికి ఉంటే తర్వాత భారత గారికే ఉన్నది. ఎందుకంటే చైతన్య సమితికి మాకంటే ఎక్కువ పరిజ్ఞానం గ్రామ స్థాయిలో ఉన్నటువంటి బాలన, దానిపైన ఎక్కువ అవగాహన ఉన్నటువంటి పూత నరసన్న వాళ్ళు అధ్యక్షులు అయ్యే అవకాశం ఉండి కూడా మాలాంటి వాళ్ళని ముందుకు తీసుకొని పెట్టారు. చిన్న వాళ్ళని తీసుకొని పెట్టారు. ఇప్పుడు 8 ఏళ్ళ కింద అంటే నేను దాదాపు 34 ఏళ్ళు ఉంటాను. 34 ఇయర్స్ నాకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బరువు పెట్టి నన్ను తోచి పడేసింది. 2 ఏళ్ళలో అమ్మని పిల్లాన్ని అందరినీ దూషించుకునే స్థాయికి ఒక సందర్భం వచ్చింది. అయినా కూడా భరించినాం. మీరు ఆ విషయాన్ని అంటే గ్రూప్లలో అడిగారు చెప్పమంటే చిన్నగా. ఎందుకంటే ఒక భీష్మ సినిమా అంశం చైతన్య సమితిని వీక్ చేయడానికి ప్రయత్నిస్తే చైతన్య సమితికి లాస్ లేదు. శంకర్ని వీక్ చేయాలని చూసి శంకర్కు కూడా లాస్ లేదు. కానీ వ్యవస్థలో పనిచేసేటోని వీక్ చేయాలని చూస్తే వ్యవస్థకు లాస్. ఇది ఆలోచించాలి యువకులు. ఎవరైతే నువ్వు అంటే పైకి రాని పాత విషయాన్ని కట్టుకొని చైతన్య సమితి ఒక అంశం పైన భీష్మ సినిమా అంశం మీరు ఆల్రెడీ వార్తల్లో చూసుకుంటారు. గట్టిగానే పైసలు తీసుకొని ఒకరు 20 లక్షలు అని పెడతారు, ఒకరు 12 లక్షలు అని పెడతారు, ఇంకొకరు ఇంకో పెడతారు. చైతన్య సమితి ఆ రోజే 2021లో భీష్మ సినిమా అని వస్తే మన సినిమా మన పేరు మీద మన భీష్ముడి పేరు మీద ఆచరణ బ్రహ్మచారి మీరు ఒప్పుకుందంటే మనం చెప్పేసి. ఎందుకంటే మన వాట్సాప్ గ్రూప్లలో సర్క్యులేట్ అయింది. 4-5 రోజుల్లో కూడా బాగా సర్క్యులేట్ అయిన అంశాలు కాబట్టి చెప్తున్నాను. ఎందుకంటే మీ అందరికీ కూడా తెలియాలి విషయం. నేను ఒకటి చెప్పేసి ఎందుకంటే అపోహలు పోవాలనేసి చెప్తున్నాను. నేను ఒకటి విమర్శిస్తలేను, ప్రశ్నిస్తలేను కూడా. కానీ చేసేటోళ్ళకి చేయితే నిజమైనా పర్లేదు. దిగదా ముందకండి ముంచితే శంకర్ రాకపోతే శంకర్కు లాస్ లేదు. ఊట్నూరు బాలయ్య రాకపోతే ఊట్నూరు బాలయ్యకు లాస్ లేదు. కులం ఐక్యమత్యం కాకపోతే ఈ కులానికి లాస్. ఆల్రెడీ ప్రధానంగా జరిగింది. రేపు బలమైన వాయిస్ ఇప్పించడానికి నువ్వు బలం చేకూర్చలేకపోతే రేపు అక్కడ మాట్లాడేటోడు లేడు. నువ్వు ఆ మాట్లాడేటోడు ఇంకా తయారు చేసుకోవాలి. వాడు వస్తే వారికి వెనుకగా నిలబడి మేము ఉన్నాం ఏకంగా అని చెప్పాలి. అంతేగాని మీరు ఎక్కడో అంశం పట్టుకోవాలి ప్రతిసారి దాన్ని చేయడం వల్ల ఏదో జనాన్ని డైవర్ట్ చేయడానికి యూజ్ చేసుకోవడం అనేది చాలా తప్పు చేస్తున్నారు. ఎందుకంటే ఆ రోజు సినిమా అంశం వచ్చినప్పుడు మన ఐకాన్ మీద ఒక సినిమా తీసిరు. ఆ సినిమాల హీరోయిన్ హీరో పడుతున్నాడు. హీరో పేరు భీష్మాన్ని పెట్టినారు. హీరో కొన్ని డైలాగులు అబ్యూజింగ్ లాంగ్వేజ్ వాడాడు. అంటే నాకు రాముడు భీముడు లక్ష్మణుడు ఓవర్ ఉన్నాక నాకు భీష్ముడి పేరు ఎందుకు పెట్టినావమ్మా, నాకు ఒక్క పోలి పడలేదు భీష్ముడి పేరు పెట్టినందుకు అనేసి ఒక డైలాగ్ ఉంటాడు. కానీ మన గంగపుత్రుడిగా భీష్ముడి వారసులుగా మనం ఆహ్వానించదగిన డైలాగ్ ఆహ్వానించేదనా బైకాట్. తర్వాత అదే భీష్మ టైటిల్ కి కింద సింగిల్ ఫైర్ ఒక ట్యాగ్ లైన్ ఇచ్చి ఆ ఐ ప్లేస్ లో ఒక అమ్మాయిని, ఒక వైయారంగా ఉన్న ఒక అమ్మాయిని పెట్టినారు. సింగిల్ ఫైర్ అంటే ఆజన్మ బ్రహ్మచారి అన్నాడు. అంతే కదా, ఎప్పటికీ బ్రహ్మచారి అన్నాడు. అట్లా అమ్మాయిని పెట్టాడు. బ్రహ్మచారికి అమ్మాయితో ఏం సంబంధం? తర్వాత ఆ పేరు చుట్టూ లవ్ సింబల్
సింబల్కు సంబంధించిన బాణం గుర్తు పెట్టాడు. అక్కడ మధ్య బాణం చుట్టూ బాణం. ఇది మనం జీర్ణించుకునే అంశమేనా? మరి ఆ రోజు గంగపుత్ర చైతన్య సమితి 2020 ఫిబ్రవరి 21 సినిమా రిలీజ్ అయింది. ఆ రోజు గంగపుత్ర చైతన్య సమితి 2018లో పుట్టింది, నవంబర్ 18. అప్పటికి 13-14 నెలలదే సంస్థ. అప్పుడంతా యూత్, ఇప్పుడు 35 years, ఇప్పుడు 42-43 years, 35 years. అంత పూర్వం పెద్ద మనుషులు ఉన్నా, నిజామాబాద్లో ఉన్నారు, పాలవాడు ఉన్నా. హైదరాబాద్ కీలం సురేష్, సునీల్, శేఖర్, వీళ్ళంతా ఇట్లాంటి వాళ్ళము భీష్మ సినిమాని అడ్డుకుంటాము, చెలో ఫిలిం ఛాంబర్ను పిలిపించు. అప్పుడు రాష్ట్ర సంఘాలు ఉన్నాయి, మరి ప్రదేశ్ సంఘం ఉన్నది, ఏమల్లయ్య గారు ఉన్నారు, దివంగతుడు తేలి మల్లయ్య ఉన్నాడు, కావుడు వెంకటేశు ఉన్నాడు. అంటే ఇక్కడ ఉండేవాళ్ళు వాళ్ళతోటి సపోర్టింగ్ గా మాట్లాడుతున్నారు. నిన్న కూడా వాళ్ళతో మాట్లాడే ఊళ్ళో చర్చలు జరిగాయి. నేను దాన్ని నిరూపించడానికి అవసరం లేదు కాబట్టి దాన్ని పక్కకు పెట్టేస్తాం. అంటే వాళ్ళకి నష్టం జన సంఘం అనేది. కాబట్టి ఇంతకుముందు బాధ్యత అని చెప్పాడు, మన దాంట్లో ఉండేటోళ్ళనే వాడుకొని ఇక్కడ ఇచ్చిన ప్రక్రియ చేస్తారు అనే దానికి ఎగ్జాంపుల్ ఈడ ఏకమైన నిర్మాణం అనగానే ఎవరైతే అక్కడ సంఘం అధ్యక్షులు వాళ్ళ వర్గం ఉన్నదో ఇక్కడ మనోళ్ళతోటి కాల్పంచలకు వచ్చేసి దీన్ని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేసింది. వాళ్ళందరూ ఇక్కడ లేదు సభ్యులు, లేకపోతే ఫుల్ అయ్యేది. నిన్న మనం కాల్స్ జరిగినాయి. అంటే ఆ రోజు అన్ని సంఘాలు ఉన్నా ఏ సంఘం కూడా భీముల పైన సినిమా పైన పోరాటం ప్రకటించలేదు. తప్పేది చెలో ఫిలిం ఛాంబర్ పిలిపించిన చైతన్య సమితిదా అప్పటికే వేలు పోయి 60 సంవత్సరాల సంఘాలుగా ఉన్నటువంటి సంఘాలుగా పిలిపిస్తే రాలేదు, పోయినాము, అడ్డుపడినాం, డైలాగ్ మ్యూట్ చేయించినాము, అభ్యూజింగ్ మ్యూట్ చేయించినాము. పోయి ఒకసారి పేపర్లను తిరిగేది. 2020 సంవత్సరము ఫిబ్రవరి 14-15 పేపర్లని తిరిగేది ఒకసారి న్యూస్ పేపర్లని. ఫిబ్రవరిలో సినిమా ఫిబ్రవరి 21 ఫిబ్రవరి అయింది. ఆ రోజు పేపర్లో నాకు తిరిగేది. చర్చలకు పోయి అనుకోండి వాడిని ఎంత బెదిరించినామంటే భీష్మ సినిమా ఏమైంది, భీష్ముడు అయితే ఏంటి, మీరు పెళ్లి చేసుకోలేదా, ప్రొడ్యూసర్ కదా, ప్రొడ్యూసర్ మాకు వాద కోట్లు పెట్టి సినిమా తీసినాడు, వాటితోటి వాదించినాం. భీష్ముడు రామతీర్మ సినిమా తీస్తే ఆయన ఇద్దరిద్దరు పెళ్ళాలు చేసుకోలేదా, భీష్ముడు వారసులు అంటారు, మీరు పెళ్లి చేసుకోలేదా, ఎందుకు మార్చాలని మార్చాం అని చెప్పి వాదించాను. వాదిస్తే మీ సినిమా ఎట్లా చూస్తాం అని చెప్పి వారికి వాదించాం. నేను మీరు సినిమా చూసినాక మాట్లాడే సినిమా చూసినాక మాట్లాడేది ఉంటుంది కదా, వాడు సినిమా కథ వెళ్ళిపోతుంది, వాడే వచ్చి బిఫోర్ చూపిస్తే చేంజెస్ చేస్తాం. నువ్వు చేస్తాంటే బిఫోర్ సినిమా రిలీజ్ ముందు సినిమా చూస్తాం. ఎంత ప్రమోట్ కూడా ప్రొడ్యూసర్ బెదిరించి గంగపుర సంఘము ఆత్మగౌరవం పెరిగినట్ట తగ్గినట్ట పెరిగింది. ఒక సినిమా ప్రొడ్యూసర్ని బెదిరించి నువ్వు సినిమా రిలీజ్ ముందు చూపిస్తే నేను మార్పు చెప్తాను చేస్తానే పోకుండా, అంటే వాడు సినిమా చూపించడము, మార్పు చేయడము, పేపర్ అంతే తిరిగేయమన్నా, యూట్యూబ్ లో తిరిగేయండి. యూట్యూబ్ లో భీష్మ సినిమాని కొట్టవుతాయి వస్తుంది. ఆ ప్రాణం గుడ్డు పోయినాయా లేవా, ఆ సింగిల్ పదాలు అమ్మాయి బొమ్మ పోయిందా లేదా, సినిమాలో సినిమాలో మ్యూట్ వస్తుందా లేదా. ఒక సినిమా ప్రొడ్యూసర్ పేరెంట్స్ చేంజెస్ చేపిస్తే పురాణ జాగ్రత్త పెట్టిండ్రు, పైసలు తెచ్చుకోరు అని వాట్సాప్ పబ్లిసిటీ చేస్తారా. చైతన్య సమితి పోయింది రాబోయి, నిజంగానే అక్కడ చైతన్య సమితి పోయింది. చైతన్య సమితి చేంజెస్ చేయించింది, చైతన్య సమితికి అడుగుతాడు ఇచ్చాడు. చైతన్య సమితికి చేంజెస్ చేయించినాక మా సినిమా బిజినెస్ బాగా అయింది, మీరు భీష్ముడి పేరు మీద వచ్చారు, కొట్లాడారు, అడిగారు, మమ్మల్ని సామరస్యపూర్వకంగా మంచిగా మీరు ట్రీట్ చేసారు, కాబట్టి మీ సంఘానికి ఇంత సహాయం చేస్తారు. దాంట్లో కులం తాకట్టు పెట్టుడు ఎక్కడ అయింది, కులానికి అన్యాయం చేసింది ఎక్కడ అయింది, అసలు మళ్ళీ పైసలు ఎంత వచ్చినాయంటే కూడా చెప్పేసినాం. అడిగితే ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కూడా పైసలు ఎంత వచ్చిందో ఆయన 3 లక్షలు వచ్చింది, 1 లక్ష వేరే కూడా తెచ్చుకోలేదు అని కూడా చెప్పాం. ఆయన 3 లక్షలు కాదు 20 లక్షలు అంటున్నాడు, వాడు 12 లక్షలు అంటున్నాడు, వాడు 15 లక్షలు.
దీనిలో ఏకదంగా నిర్మాణం చేస్తున్నాడు సినిమా కూట్లు వస్తుంది మీకు. ఇంకా కొంతమంది అయితే ఇంకా బాగా పిచ్చి సినిమా టీవీలో వస్తుంటే మాకు కృష్ణ సినిమా గుర్తొస్తుంది అక్కడ అట్లా సినిమా రైట్ వాట్సాప్ అంటే అది ఇంపార్టెంట్. ఎలక్షన్ వచ్చినప్పుడల్లా మన కుల సంఘాల మీటింగ్ పెట్టి వాడి జెండాలు పోసి వాడి సంఘానికి మనము ఆడిస్తే పైసలు తీసుకుంటున్నాము. అంతకంటే గౌరవం వాళ్ళు కొట్లాడి వాటి మన సంస్థలు పండిస్తే ఇక్కడ వచ్చిన నష్టమే నాకు అర్థం కాదు. ఎవరో తప్పండి చెప్పండి. మళ్ళీ ఇప్పుడైనా కూడా ఇది కూడా చాలా ఎన్నోసార్లు చేసినాం. ఎన్నో కుల సంఘాలకు ఎన్నో ఊళ్ళకి సమస్యల మీద పోయినాం. ఏ సంఘంలో దగ్గర పెట్రోల్ కూడా పైసలు తీసుకోలేము. ఏ ఊరంలో ఇచ్చినామని చెప్తాయి ఈలంశంలో హైదరాబాద్ వస్తాను చేయడం పెట్రోల్ పైసలు ప్రకటిస్తున్నాం. ఎన్నో ఊళ్ళకి అడిగినాం. ఒక్కో దగ్గర పెట్రోల్ పైసలు కూడా తీసుకోకుండా సేవ చేస్తున్నాం. ఎన్నికలకు ఎంత కట్టాలంటే కారణం ఏమైనా ఫ్రెండ్ మాకు ఏమన్నా భవనం ఉందా, కిరాయిలు వస్తున్నాయా? కిరాయిలు వస్తున్న అడుగు ఈ నగర సంఘం సద్రిబాలయ కట్టేది. సద్రిబాలయ 500 గజాల స్థలాన్ని మన జాతి కోసం ఇచ్చి దాంట్లో సంఘం కూడా కట్టుకున్నారు. ఆ సంఘం నుంచి రోజు నెలకు 3-4 నుంచి 5 లక్షల కిరాయిలు వస్తున్నాయి. ఆ పైసలు కట్టుకోవడానికి సంవత్సరానికి 50 లక్షలు అవుతాయి. రామోల దగ్గర సింహం దగ్గర పైసలు వస్తే అది పొయ్యిలో నుంచి పండిస్తే దాని గురించి మీటింగ్ వెళ్ళిన దాని గురించి తీసుకొస్తారు బయట గ్రూప్ వల్ల. దానివల్ల ఓడో ఏదో అంటే వచ్చిన నష్టం అయితే లేదు. చేయడం వల్ల అటువంటి అనవసరంగా ప్రచారం చేయడం వల్ల రాష్ట్ర సంఘాలు ఎవరైనా నడుపుకుంటూ వాళ్ళు కంటిన్యూ అవుతారు. ఇక్కడ చేయాలనుకున్న లక్ష్యం ముందుపడుతుంది. రావాలనుకున్నోడు రాడు. వీళ్ళంతా ఇక్కడ చూపించుకొని ఎందుకంటారు ఏదో చేసుకుంటున్నారు, వాళ్ళని చూపించి వీళ్ళు తీసుకుంటున్నారు తింటున్నారు అని చెప్పి వస్తున్నారు. దీనివల్ల ఒకటి నష్టం, నా వ్యాన్లు కట్టి నా స్కూల్ వస్తూనే ఉన్నాయి. నేను రేపు పోయి నా వ్యాపారం చేసుకుంటే నాకు పనులు వస్తున్నాను. నాకు నష్టం. దయచేసి కుల విషయంలో గాడి ఆలోచించుకుని అనవసర విషయాలతో పోకుండా రాజకీయాలకు అతీతంగా ఏకసంఘ నిర్మాణం చేసుకుని మన కులం బలపడుతుంది. అందుకోసం అనేసి ఎవరు ఏమన్నా ఎంత దూరమైనా రావడానికి పేరు చేసి వస్తుంటాము. గుంటలో వచ్చిన రోజులు ఉంటాయి, సింగిలో వచ్చినాము, ఆటోలో దిగినాము, ఆర్టీసీ బస్సులో దిగినాము. ఎట్లా వీలైతే అట్లా ఏ మీటింగ్ కూడా అక్కడ పోతున్నాము. దయచేసి అనవసర విషయాలని సర్క్యులేట్ చేయొద్దని చెప్పి ఈ జగిత్యాల జిల్లా ఉన్న కొంతమంది యువకులను ప్రత్యేకంగా ఈ వాట్సాప్ వీడియో ద్వారా ఇప్పుడు వీడియో సర్క్యులేట్ చేస్తాము ద్వారా కోరుకుంటున్నాము. ఇంతకుముందుకు ఇదే విధంగా సిరిసిల్ల చేస్తే సిరిసిల్లకి పాదయాత్ర చేసినటువంటి తాతా మల్లేష్ ఇట్లనే చేసి ఇష్టపడినట్టు మాట్లాడితే వాడి జిల్లాలో మీటింగ్ పెట్టి నా కోరికలో ఇంకొకసారి ఈ అంశం మాట్లాడిన వాడిని నేను ఇంటికి వచ్చి బట్టలించి పోతా అని చెప్పాను. జిల్లా మీటింగ్ లో చెప్పిన 2-3 ఎందుకంటే దాని ప్రయారిటీ లేని అంశం. ఇక్కడ కులము అన్యాయం అయిపోతుందా అంటే ప్రయారిటీ లేని అంశం తీసుకొని ముంగడ పెట్టి ఆ సంస్థ ఫండ్ వచ్చింది ఖర్చు చేస్తున్నాం, తిరుగుతున్నాం. కులం దగ్గర రూపాయలు తీసుకుంటలేదు. ఇంత మంచిగా పని చేసుకుంటే ఎందుకు రూపాయలు తీసుకుంటా కదా. అనవసరమైన ప్రయారిటీ లేని అంశాలని కులంలో తీసుకురావాలని చెప్పి ప్రత్యేకంగా వాళ్ళు కోరుకుంటూ ఇంకొకసారి ఈ జిల్లాలో ఉండే యువకుల ద్వారా మెసేజ్ సర్క్యులేట్ కావాలని భావిస్తూ ఈ ఒకే సంఘం గురించి ఈ యువకులందరూ ముందుకొచ్చి ఈ జిల్లాలో ప్రతి గ్రామానికి పోయే విధంగా యాత్ర చేయడానికి ప్రణాళిక రూపొందిస్తారని ఆశిస్తూ ఇక్కడికి ఆహ్వానించినటువంటి రజనీకాంత్ని ఏకసంఘ నిర్మాణ వేదిక ముఖ్యులని అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జగిత్యాల జిల్లా అతిథించినటువంటి జగిత్యాల జిల్లా గంగవతులకు ప్రణామాలు తెలియజేస్తూ సైలెంట్ గా ఉన్నటువంటి గుమ్మల వెంకటేశ్ అన్న గారికి అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నారు. జై డొనేట్ చేసిన డబ్బు